హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. లాస్ట్ 1 వీక్ ఇండియాలో బెంగళూరు నుంచి వచ్చాను కదా. అమ్మకి నేను ఉండగా ఇక్కడ 4 టైమ్స్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళగలిగాను. ఇంకా 5 days ఉన్నాయి యూకే వెళ్ళడానికి. ముందు రోజు స్టార్ట్ అవుతాను. ఈలోపు కొన్ని ఈ మిల్లెట్స్, రాగులు ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇవన్నిటిని బాగా కడిగి ఆరపోసి, ఇక్కడైతే మనకి హౌస్ హెల్ప్ ఉన్నారు, తన దగ్గర అవన్నీ కడిగించేసి మిషన్లో కొట్టించుకొచ్చేద్దాము అని. పోయి రాజమ్మ, ఈ 2 సెపరేట్గా, ఈ 2 సెపరేట్గా, రాగులు మాత్రం సెపరేట్గా. నీకు ఇంకొకటి కావాలి కదా గిన్నె, రాగులన్నీ సెపరేట్గా. ఏమంటున్నావు మిషలు? ఇది తినేస్తేనా ఏమవుతుంది? కోతులకు ఫుడ్ అవుతుంది. లాస్ట్ టైము మా మమ్మీ, మా వదిన వీళ్ళందరూ చేసింది కొంచెం కొంచెం పిండి నాకు ఇచ్చారు. ఇది వీటితో రొట్టెలు వేసుకునేదాన్ని. వ్లాగ్స్లో కూడా కొన్ని చూపించాను. బాగుండేది, హెల్దీ కూడా కదా. సో అందుకని ఈసారి నాకు మళ్ళీ చేసుకోవాలి అని అనిపించింది. అందుకే మొత్తం అన్నీ నేనే తీసుకొచ్చాను అనమాట. ఈ ఆర్గానిక్ మిల్లెట్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చాను. అండ్ రాగి పిండి కూడా నేను సెపరేట్గా ఇంట్లోనే చేయించుకుందాం అనిపించింది. లాస్ట్ టైం కూడా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడనమాట. ఈసారి దొరకలేదు, అందుకే నేనే రాగులు అవన్నీ తీసుకొని వచ్చి ఫ్రెష్గా రాగి పిండి కూడా ఇంట్లోనే చేయిస్తున్నాను. ఇంకో వైపు ఏమో ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేశాను. నా దగ్గర ఉన్నాయి కదా ఈ ట్రాలీస్, ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు డంప్ చేసి పెట్టేస్తూ ఉన్నాను, సో దట్ లాస్ట్ మినిట్లో ఏం మర్చిపోను కదా అని. ఇప్పుడు అవన్నీ నీట్గా సర్దుకొని, ఏదన్నా డ్యామేజ్ అయ్యేవన్నీ బట్టల మధ్యలో అలా పెట్టేసి, ఇంకా వెయిట్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక 4-5 days ముందే స్టార్ట్ చేశాను. రోజు కొంచెం కొంచెం చేసుకోవచ్చు కదా. మధ్యలో పాయింట్ పెట్టు. సో 13.75. సో మన బ్యాగ్ వెయిట్ 13.75 కరెక్ట్. ఇప్పుడు వెయ్యి 14.50 ప్లస్ అడిషన్ 13.75. ఇంకా యశికాకేమో ఇక్కడ నేను పని పెట్టాను, వెయిట్ చెక్ చేస్తూ ఉన్నాను కదా. చాలా బ్యాగ్స్ ఉన్నాయి. సో ఎవ్రీ బ్యాగ్లో ఇంత కేజీస్ మనం వెయిట్ పెట్టవచ్చు. ఆల్రెడీ ఎంత పెట్టాము, దాన్ని మైనస్ చేస్తే ఎంత అవుతుంది, ఇలా కొంచెం మ్యాథ్ అయితే ఇచ్చాను. మోస్ట్ 1 month 15 days అలా అయిపోతుంది. అస్సలు బుక్ పట్టుకోలేదు. వెళ్ళిన వెంటనే అసలు దానికి చిన్న చిన్న ఈ మ్యాథ్స్ ఇవి గుర్తుంటాయా లేదా అనిపించింది. అమ్మమ్మ వాళ్ళ దగ్గరకు వస్తే అంతే కదా, ఫుల్ ప్యాంపరింగ్ ఉంటుంది. ఎప్పుడైనా చదువుకోమంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకేం చేస్తాం, వెళ్ళిన తర్వాత నాకైతే ఈజీగా 1 week 2 weeks టఫ్ టైం ఉంటుంది. ఇక్కడ మనుషులతో అలవాటు పడిపోయారు. అక్కడ వెళ్ళాక మళ్ళీ వాళ్ళే వెంటనే స్కూల్కి వెళ్ళాలి, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఇదైతే ఫైనల్గా స్టార్ట్ అయ్యే రోజు వచ్చింది. మేము అంటే నా ఫ్లైట్ ఉంది కదా, ఆ రోజే బయలుదేరదాం అనుకున్నాను, కానీ అది శుక్రవారం అంట, శుక్రవారం వెళ్ళకూడదు కదా అని ఇంకా ముందు రోజే స్టార్ట్ అయ్యి బెంగళూరు వెళ్ళి అక్కడ వదిన వాళ్ళ ఇంట్లో 1 day స్టే చేసి ఇంకా అక్కడ నుంచి వెళ్దాము అని అనుకుంటున్నాం. సో ఇది లాస్ట్ ఇంకా బయలుదేరే రోజు. నేను యాక్చువల్లీ మామూలుగా పెద్దగా పట్టించుకోను, అంటే మంచి రోజు బుక్ చేసుకోవాలి, ఫ్రైడేస్, మండేస్. మా ఇంట్లో అయితే ఫ్రైడే, మండే పంపించరు. బట్ ఏం చేస్తాం, నేను ఒక్కరోజు ఎక్స్ట్రా ఉంటే కూడా ఉండగలగచ్చు కదా అన్నట్టు ఆలోచించుకొని బుక్ చేశాను. బట్ ఒకరోజు ముందే బయలుదేరాల్సి వచ్చింది. మాధవ్ స్వీటా కొనుక్కొని వెళ్తానులే. నీ డబ్బులతోనే కొనుక్కొని వెళ్ళాలా? ఎందుకలా? ఏం చేయొద్దన్నాను. పిండి పంపించిన మురుకులు చెయ్యి, స్వీట్ కొనుక్కొని కూడా. బియ్య పిండిస్తే దాంతో మురుకులు, దీంతో స్వీటా? కానీ ఇన్ని స్వీట్ వద్దన్నాడు. 1/2 kg స్వీట్ చాలు నాకు, ఉంటే తినేస్తా. 1 month నుంచి షుగర్ ఏం తినలేదంట, నో షుగర్. అందుకని 1/2 kgకి ఇన్ని డబ్బులు అవసరం లేదు. ఈసారి తినేయమనేదా? ఓకే. నెక్స్ట్లో నాన్న కోసం డబ్బులు, మనకి మనకు కూడానా? నీకు ఇంకా కావాలా? నీకు ఇస్తానే ఉన్నారు కదా డబ్బులు, నెలంతా డబ్బులు ఇచ్చారు కదా అప్పుడప్పుడు. నీ పని బాగుంది నాన్న. ఏం చేసుకుంటావు డబ్బులన్నీ? నేనేమో కొనుక్కుంటా. ఎన్ని రోజులు ఉన్నా కూడా ఈ వెళ్ళే ముందు ఎమోషన్స్ ఉంటాయి కదా, అవి చాలా హార్డ్ టు ఎక్స్ప్లెయిన్. మామూలుగా అయితే ఎక్కడ ఏడుస్తారా అని కొంచెం లోపల కంగారుగా ఉండింది. అంటే
బాధ అవుతుంది కదా బాగా. సో ఫస్ట్లో అయితే బాగా ఏడ్ చేసేవాళ్ళు. అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటాను, లేదు సెకండ్ టైము, లాస్ట్ ఇయర్ ఏంటంటే రాకూడదు అమ్మ, బట్ ఎప్పుడు వచ్చి బెంగళూరుకి వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కిచ్చేసి సెండ్ ఆఫ్ ఇచ్చే వెళ్తారు. బట్ ఇప్పుడు ఈసారి కూడా వస్తానని గొడవ మమ్మీ, నేను వస్తాను అనేసి. అండ్ పిల్లలు కూడా అస్సలు వదలలేదనమాట మమ్మీని. యశిక కూడా దానికి బాధ అయిపోయి అట్లా కూర్చునింది ఒక సైడ్. మెష్వి అయితే ఇంకా అసలు మమ్మీని దిగలేదు. అమ్మమ్మ నూరా యూకేకి రా అని, ఇంకా అక్కడికి కుదరదు నాన్న, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అని చెప్పా. సో కనీసం ఎయిర్పోర్ట్ కన్నా రా కదా, బెంగళూరుకి రా అని చాలాసేపు ఇబ్బంది పెట్టారు. ఎప్పుడు కూడా ఒక ప్లేస్లో నుంచి వెళ్తారు కదా, వెళ్ళే వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు, బికాజ్ వాళ్ళకి మళ్ళీ ఇంకో లైఫ్ ఉంటుంది. కొంచెం అట్లీస్ట్ కొంచెం అన్నా వేరే దానిలో ఆక్యుపైడ్ అయిపోతారు కదా. బట్ అక్కడే ఉంటారు చూసారా ఆ ప్లేస్లో, వాళ్ళకి ఎప్పుడు చాలా ఇబ్బంది. ఒక వారం నుంచో ఒక నెల రోజుల నుంచి అలా అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సడన్గా ఒక వారం 10 రోజులు అయితే పడుతుంది వాళ్ళకి. అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మంచిగా నవ్వుతూ పంపించారు. వాళ్ళకి లోపల ఎంత బాధ ఉన్నా కూడా లోపల పెట్టుకొని ఒక్క సెకండ్ అలా కళ్ళు నీళ్ళు చేయగానే నవ్వుతూ పంపించారు. చెప్పాను కదా, ఒకప్పుడు అయితే అసలు ఏడ్ చేసేవాళ్ళు. మా అన్న అయితే అసలు ఫస్ట్ యూఎస్ అలా వెళ్ళేటప్పుడు బాగా ఏడ్ చేసేవాళ్ళు. అస్సలు మీరు రాకండి ఎయిర్పోర్ట్కి, మీరు ఇంట్లోనే ఉండండి అని కొంచెం గట్టిగా చెప్పేవాడు అనమాట అన్న. ఇప్పుడు చాలా వరకు మారారు. అయినో ఎమోషన్స్ ఉంటాయి, బట్ హ్యాపీగా నవ్వుతూ పంపిస్తే బాగుంటుంది కదా. దాట్స్ వాట్ ఈవెన్ ఐ డూ. బట్ ఉంటుంది లోపలైతే బాధ ఉంటుంది. ఎన్నో ఆలోచనలు అసలు ఉండాలి కదా అని, చాలా ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఏది వర్కౌట్ అవుతుందో తెలియదు. బట్ చాలా ఆలోచనలతో, చాలా హోప్స్తో, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో అయితే నేను బయలుదేరాను. బెంగళూరు వెళ్తూ ఉన్నాను. ఈ మధ్య నేను పాత వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది. సడన్గా రియలైజ్ అయ్యాను, మనకి తెలియకుండానే మనం ఇప్పుడు మన లైఫ్, లేకపోతే చదువుకునేటప్పుడు, తర్వాత జాబ్ వచ్చినప్పుడు మన లైఫ్, వీటి గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం కదా. తర్వాత మన పిల్లలు, బట్ మనకి తెలియకుండానే మన పేరెంట్స్ ఆ ఓల్డ్ ఏజ్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారనమాట. మిడ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్లోకి. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది వైల్ వీఆర్ బిజీ ఇన్ ఆర్ ఓన్ లైఫ్స్. సో అదొకటి కొంచెం మనం కాన్షియస్గా అది మైండ్లో ఉంచుకొని ఎక్కువ కుదిరినంతసేపు టైం స్పెండ్ చేస్తే మంచిది అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ టైంలో మనకు అది తెలియదు అనమాట, అది దాటిపోయిన తర్వాతే అర్థమవుతుంది. సో అందుకే ఐ థాట్ ఎవరైనా యంగ్ పీపుల్ ఉంటే ఈ వీడియోలో, అందుకని జస్ట్ ఐ థాట్ ఆఫ్ షేరింగ్. ఇంకా బెంగళూరు ఆ రోజు నైట్ అయిపోయింది, 8 o'clock అలా అయిపోయింది. వచ్చేలోపు వచ్చి కాసేపు ఫుడ్ అంతా తిని పిల్లల్ని పడుకోబెట్టాను. వాళ్ళకి ఇంకా మళ్ళీ టైం సెట్ అవ్వాలి కదా. నెక్స్ట్ రోజు నైట్ నేను బయలుదేరాలన్నమాట ఎయిర్పోర్ట్కి. మా వదిన ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా, ఐ థింక్ రాత్రి 1 గంట అవుతుంది అనుకుంటాను, కూర్చొని కజ్జికాయలు చేస్తుంది మేము తీసుకెళ్ళటానికి. మా వదిన వాళ్ళ పెద్దమ్మాయి కూడా యూకేలోనే ఉంటుంది కదా. సో తనకి, మా కజిన్కి, నాకు అందరికీ కలిసి కజ్జికాయలు బొబ్బట్లు చేయిస్తానింది. నేను కూడా హెల్ప్ చేద్దాం కదా అని పిల్లల్ని పడుకోబెట్టేసి వస్తాను పైన అని చెప్పి పైకి వెళ్ళాను. మెష్వి అయితే నన్ను వదలలేదు, దానికి టైం పట్టింది పడుకోవడానికి. అది పడుకోబెట్టి వచ్చేలోపు ఆల్మోస్ట్ ఇదిగో అన్ని రుద్ది చేయడం కూడా స్టార్ట్ చేసేసింది అనమాట. సో ఇంకా హోల్డ్ ఆన్ ఆల్రెడీ 1:30 అలా అయిపోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ నేను హెల్ప్ చేద్దాం అని చెప్పాను. చట్నీ बहुत अच्छा है. ఓయ్ నో లికింగ్. Samu you ate. బాగుందా? వదిన చట్నీ కదా ఇక్కడ పెట్టుకోకూడదు. అండ్ యూ షుడ్ నాట్ స్వాలో ఆల్సో, యూ హ్యావ్ టు chew ఆల్సో. స్మాల్ తినేదానికి ఎంత మనం కింద పోయి పుణ్య అయితే తెలుసా నీకు. అయ్యో నువ్వు మెష్వి ఏజ్ అప్పుడు అత్త వచ్చింది, నీది అది ఏంది చిన్నది కూడా ఉన్నింది కదా, సైకిల్ లాగా చిన్నది, అది వదిలేసి ఆ అబ్బాయి పేరు అబ్బాయి. అవును, వేరే వాళ్ళే కావాలనేది నువ్వు. అప్పుడు అత్త వచ్చింది పూణేకి, నేను ఆఫీస్కి వెళ్తుంటే అప్పుడు నువ్వు ఉండేదానివి కదా ఎప్పుడైనా ఇంట్లో. అసలు అత్త కింద అపార్ట్మెంట్ అంతా రౌండ్లెస్ తినిపించేది నీకు తెలుసా. నువ్వు అస్సలు తినేదానివి కాదు. మోర్ దెన్ 1 అనుకుంటాను, 2 years అనుకుంటాను. మనం ముంబై వెళ్ళింది లెస్ దెన్ 2 years. ఓకే.
యశిక మెష్వి ఏజ్లో ఉన్నప్పుడు మా వదిన పూణే వచ్చింది, మాతో ఒక 10-15 డేస్ స్టే చేసింది. అలా అప్పుడప్పుడు వచ్చి స్టే చేసేది అనమాట. చాలా విషయాలలో వదిన నా పెళ్ళైన వెంటనే తెనాలి వచ్చి అక్కడ ఒక 3-4 డేస్ ఉండడం, ఇలా అన్నిట్లో నాతో చాలా హెల్ప్ ఉంది ఫస్ట్ నుంచి. చాలా ఫ్రెండ్లీగా, చాలా పర్సనల్ థింగ్స్ కూడా ఎక్కువ నేను వదినతోనే డిస్కస్ చేసేదాన్ని. సో అది గుర్తు చేసుకుంటూ ఉంది పిల్లలకి అక్కడ టిఫిన్ పెడుతూ. అండ్ చాలామంది అంటే తెలియని వాళ్ళు అడిగారు, వదిన వాళ్ళకి తెలుగు రాదా, వాళ్ళు తెలుగు వాళ్ళు కాదా అని. తెలుగు వాళ్ళే, బట్ ఏంటంటే బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కర్ణాటక. సో అందుకని మిక్స్డ్ తెలుగు వస్తుంది, తమిళ్, కన్నడ అన్నీ వస్తాయి, చాలా లాంగ్వేజెస్ వస్తాయి. సో మిక్స్డ్ వస్తుంది అనమాట. బై గర్ల్స్, త్వరగా వచ్చేస్తానన్నా, జస్ట్ 10 minutes. నేను డ్రైవ్ చేస్తా ఉన్నా, జస్ట్ ఇంజెక్షన్ వేసుకొని వచ్చేస్తా. ఓకే ప్లీజ్ ప్లీజ్. ఇంజెక్షన్కి నాన్న ఇక్కడ రౌండ్ వేస్తా సాయంత్రం, ఓకేనా? నో నువ్వు ఇంకా అంత పెద్ద అవ్వలేదు ఇంకా. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ వైటమిన్స్ అన్ని తక్కువ ఉన్నాయని. వైటమిన్ B12కి ఇంజెక్షన్ వేసుకోమన్నారు ఎవ్రీ మంత్. లాస్ట్ ఇయర్ కొన్ని అన్ని ఎక్స్పైర్ అయిపోయాయి, సో అందుకని ఇంజెక్షన్ వేయించుకుందామని వచ్చాను. ఇది సెకండ్ డోస్ ఏమో, ఐ డోంట్ నో యూకే వెళ్ళిన తర్వాత వేస్తారో అక్కడ కనుక్కోవాలి. బట్ ఇక్కడైతే మా వదిన వాళ్ళు అవుట్స్కర్ట్స్ లో ఉంటారనమాట. సో అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకొచ్చింది వదిన. అసలు హాస్పిటల్ వాతావరణమే లేదు, ఎంత ప్లెజెంట్ గా, ఎంత ప్రశాంతంగా ఉందో. అదే అడుగుతున్నాను వదిన్ని అని చెప్తోంది. అక్కడ ఎవరైతే డాక్టర్ ఉన్నారో తను కోవిడ్ టైంలో ఇదంతా ఇంత డెవలప్ చేశారంట. సో అవుట్ ఆఫ్ హర్ ఇంట్రెస్ట్ అనమాట. నాకు చాలా చాలా గొప్పగా అనిపించింది, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. కాసేపు బయట నుంచుని ఉన్నాము. ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, మెయిడ్ ఉంది కాబట్టి పిల్లలు ఉన్నారు. జస్ట్ ఒక 30 minutes అలా పట్టింది. వదిన ఇంటికి వెళ్ళిపోయింది, కొంచెం పని ఉందని. నేనైతే ఇంకా బయటకు వచ్చాను. వ్యాక్సిన్ చేయించుకుందాం అనుకున్నాను. అలాగే డాండ్రఫ్ బాగా వచ్చేసింది అనమాట. సో డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, ఆ టోనీ అండ్ గైలో చేయించుకొని జస్ట్ ఇలా బ్లో డ్రై చేసుకున్నాను. ఈసారి అయితే చాలా బాగా అనిపించింది స్మూత్నింగ్ చేయించుకుందాం అని. మాధవ్ కూడా చెప్పాడు చేయించుకొని రా అని. బట్ నాకు టైం కుదరలేదు, తిరుగుతూ ఉన్నాను కదా, సో టైము దొరకలేదు. ఈసారి యూకే వెళ్ళాక మళ్ళీ ట్రై చేయాలి. అండ్ మధ్యాహ్నం అంతా లంచ్ కూడా ఏం చేయలేదన్నమాట, బాగా ఆకలేసేస్తుంది. అండ్ ఇక్కడ బ్రెడ్ ఉంది, నాకు సర్ప్రైజ్ అయింది. ఇందులో చాక్లెట్ కుకీ నాకు పిల్లలకి చాలా ఇష్టం. సో చాక్లెట్ కుకీ తీసుకొని ఇంకా కాఫీ తాగాను. వచ్చేటప్పటికి మా వదిన బయట వెళ్ళాలన్నమాట, ఏదో గెట్ టుగెదర్ లాగా. సో మంచిగా ఇలా రెడీ అయి ఉంది. వదిన ఇప్పుడు నైట్ డిస్కో ఏమైంది వదిన? వదిన, వేర్ ఆర్ యూ గోయింగ్? కరాోకే. యాక్టివిటీస్ ఏమన్నా ఉంటాయి వదిన? We have to sing and all. Actually today I'm not singing. Why? Because we have to practice and give the songs and all beforehand. Oh. Then they will set the thing. You should have given your name. But this is the first time, right? And now we are with this festival moods and pressure. I told next time, even if I'll be ready to practice share. But group la oka song undachchu. Oh. చూద్దాం, ఊరికే ఒక బీట్ వేద్దాం. అదే కదా. నర్వస్ అవుతున్నాము, నాకు వర్డ్స్ రాదు కదా. బట్ దే విల్ గివ్ ద స్క్రిప్ట్ అంట, స్క్రిప్ట్ ఇచ్చి చూసి పాడొచ్చు. తను అనింది ఇట్స్ ఓకే. ఐ టోల్డ్ ఐ కమ్ అట్ 7:30. ఎంతసేపు ఉంటుంది అమ్మా? 9:30 అమ్మో. నేను రితు ఇప్పుడు బ్లౌజ్ ఇచ్చేస్తా. అమ్మో డైరీ మిల్క్ తిన్నారు, చాక్లెట్ తిన్నారు, ట్రావెలింగ్, అదే कर्ड राइस వాళ్ళకి. वो कर्ड बाहर निकाल दो दुर्गा. వెళ్దాం. మీరు ఇప్పుడు బజ్జు ఉంటే తినేసి 3 o'clockకి స్టార్ట్ అవ్వాలి మనం. సో మంచిగా స్లీప్ వేస్తే స్టార్ట్ అవుదాం. ఓకే, యూ హ్యాడ్ ఫన్. డిడ్ యూ మిస్ మమ్మీ? యూ డిడ్. ఐఎమ్ సో సారీ. ఇంజెక్షన్ ఇక్కడ వేసారు నాన్న, భలే నొప్పి వచ్చింది నాకు. సాంబారు అప్పలం అన్ని చేసి ఇప్పుడు తింటా వద్దు, అన్ని మంచిగా ఇప్పుడు తింటా. వద్దొద్దు సాంబార్ చాలా లైట్ గా తింటా నేను కూడా. యు డోంట్ వరీ, గో హ్యావ్ ఫన్, ఓకేనా? They told Anna also to come. Oh. Calls is all pairs should come there అని. మీ అన్న ఇంకా he's held in traffic. ओके सर डायरेक्ट देखेंगे वो आने के बाद आएंगे कि नहीं. 2 चपाती बना के रखो बस दुर्गा. అమ్మ పాయసము చేసిందాను, దాంట్లో ఉంది కొంచెం పలసగా వచ్చింది. నాకు ఇష్టం.
I put all walnut powder. Walnut dates, powder, everything. Dates and everything. పెసరపప్పు సబ్బియము ఇది ఏమి సేమియా నువ్వు సబ్బియం తినవా? ఇట్స్ ఓకే, కొంచెం ఉంటే లేదు దాంట్లో అంతగా లైట్ గా సేమియా. దెన్ వాట్ ఇస్ దట్ ఫ్లాక్స్ సీడ్స్. ఓ మై గాడ్, టూ మెనీ ఇంగ్రీడియంట్స్. సో హెల్దీ అండ్ టేస్టీ. టర్మరిక్ లీవ్స్. ఓ, అంటే కలర్ కోసమా? Not that flavor will be very nice. ఓ, ఓకే. ఇంట్లో ఉందా వద్దా చెట్టు? We have the plant seed now to put the leaf there. ఓకే, సో ఐ విల్ టేక్ ద రెసిపీ ఫ్రమ్ యు. वो इडली रहने दो, देखें. తీసుకున్నా ఉందా? ప్యాక్ गरम చేసి करके మన డబ్బా సరిపోలేదంటే मैं ही आके लेकर जाती. ठीक है, might be they like బెల్లం చక్కెర అన్ని వేసి చేస్తున్నాను. ఓకే, డ్రాప్ చేయాలా వద్దా నిన్ను? ఐ కెన్. నాకేం అవసరం లేదు, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాను. స్ట్రేట్ రోడ్. ఐ విల్ టేక్ ద వెహికల్. ఓకే ఓకే ఓకే. కానీ నువ్వు అంటే మళ్ళీ హడావుడిగా వచ్చేసేది, ఓకేనా? యు గో హ్యావ్ ఫన్, ఆరామ్సే నిదానంగా రా. నేను తింటా, పిల్లలకి పెడతా అండ్ విల్ టేక్ రెస్ట్. బాగా తింటా. ఇట్స్ ఓకే. లేదు, నా హెవీ బ్రేక్ఫాస్ట్ అయింది కదా, సో ఓకే. నేను ఒక చిన్న కుకీ అండ్ ఇది తీసుకున్నా, కాఫీ. యాక్చువల్లీ టైం లేదు, నేను దీనికి వెళ్ళాను కదా వద్దా యూసి. యాక్చువల్లీ వచ్చాను కదా, మొత్తం పోయింది, జస్ట్ బ్లో డ్రై. అండ్ వాళ్ళు బాగా తిరిగా కదా వద్దా, సో ఫేస్ అంతా కొంచెం బాగా ఇదైపోయిందని క్లీన్ చేస్తాను అన్నారు. సో క్లీనింగ్ చేసుకున్నాను. యా, యాక్చువల్లీ మాధవ్ పర్మనెంట్ స్మూత్నింగ్ చేసుకొని రమ్మన్నాడు ఈసారి. చాలా రోజులు అయింది కదా అని, బట్ నాకు టైం లేదు కదా, సో జస్ట్ బ్లో డ్రై. బట్ ఊరికే చేయకూడదు వద్దా. ఇట్స్ బీన్ 3 years అనుకుంటా, చేసుకోలేదు. అండ్ ఈ వ్యాక్సిన్ ఇదే 3 hours పట్టింది. 6 o'clock వెళ్ళాల్సింది మా వదిన. ఇదిగో ఇలా మాట్లాడుతూ పాపం 8 o'clock అయిపోయింది అనుకుంటాను. పిల్లల్ని పెట్టుకొని ఉండింది కదా, వాళ్ళ కబుర్లు, వాళ్ళు చేసిన ఆ చేష్టలన్నీ చెప్తోంది ఇక్కడ. నేను చేసిన ఒక పెద్ద తప్పు పని ఏంటంటే, నేను రిటర్న్ బుక్ చేసుకుంది ఎప్పుడు తెలుసా? వినాయక చవితి రోజు కరెక్ట్ గా, అంటే నెక్స్ట్ రోజు వినాయక చవితి, ఆ ముందు రోజు నేను బయలుదేరాను అనమాట. పొద్దున్న 3 o'clock కి స్టార్ట్ అవ్వాలి. రిటర్న్ ట్రిప్ బుక్ చేశాను. బుక్ చేసిన 2 రోజులకి నేను రియలైజ్ అయ్యాను, అబ్బా వినాయక చవితి రోజు అని. ఇంకా పోస్ట్ పోన్ చేసుకోలేదు. లేకపోతే రైస్ కర్డ్ తో పెట్టుకెళ్ళిపోనా ఉన్నా రైస్. పీపుల్ వెరీ వెరీ ఇది దండం పెట్టుకోండి. మళ్ళా నేను తీనవుతున్నా వీడియో గౌరమ్మది చిన్నది, ఓకేనా? వినాయక చవితి ముందు రోజు అని చెప్పాను కదా అది. సో వద్దిన గౌరమ్మని పెట్టిందంట. మామూలుగా మా వైపు పెట్టరు, కానీ కొందరు పెడతారంట. అందుకని నా దగ్గర ఉంది, పెట్టాను అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. అందుకే దండం పెట్టుకుని వెళ్ళు. చతుర్థి రోజు వెళ్తూ ఉన్నాను కదా, సో దండం పెట్టుకుని వెళ్ళమని. రేపు వినాయక చవితి కాబట్టి ఇవాళే గౌరమ్మని ప్రతిష్ఠించాం. మామూలుగా మనకు ఉండదు, నార్మల్ చేసే వాళ్ళు ఇలా పెడతారు. బట్ కలశం పెట్టుకుంటే ఏమి చేయకూడదు. మనకున్నా లేకపోయినా కలశం పెట్టేది బెటర్. ఓకే, ఇంక రేపు గణేష్ తెచ్చి పెడతారా? గణేష్ ఇప్పుడు ఆల్రెడీ అన్న తెస్తా ఉన్నాడు. ఈడ అది మాత్రం గుర్తుగా ఈడ పెట్టేయను గణేష్ నవ్వుతున్నా. ఓకే, పెట్టేసి కవర్ చేసేయాలి. ఓకే దీనిపైన ఎక్కుతాము. ఓకే ఓకే ఓకే. ఓ, సో ఆ క్లాత్ కవర్ చేయడానికి పెట్టాలి, మనం చూడకూడదు. అవునవును. ఓకే ఓకే. నువ్వు ఏడవలేదా? వెరీ 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 గుడ్ బంగారు. అట్లా మమ్మీని వదిలేసి ఉంటే మమ్మీ పనులన్నీ చేసుకోవాలి. I don't know why she feels so thin. Mentor ఒక మాట చెప్పారు, when you keep practicing certain things, it will be programmed in our life. బొబ్బట్లు మీరేమంటారు వద్దా వీటిని? పోలీలు, ఒబ్బట్టు. ఓకే ఓకే. ఇక్కడైతే అందరికి ప్యాక్ చేస్తాను. వదిన వాళ్ళ అమ్మాయికి, నా కజిన్ కి, మాధవ్కి. నేను చాలా తిన్నాను కదా, వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. సో మాధవ్కి మాత్రమే ప్యాక్ చేసుకుంటానా. నేను 10 తీసుకొని మిగిలినవన్నీ పెట్టేస్తా వద్దా వాళ్ళకైతే. నాకు అసలు నేను 10 కూడా వద్దొద్దా. 6 or 7 చాలు. నాకు తెలియదు అసలు మాధవ్ కూడా తింటాడో లేదో. కొబ్బరి తిన్నాడా? లాస్ట్ టైం పంపించిన ఇష్టం కదా, ఇప్పుడు 4 ఉన్నారు కదా, తింటారులే. పంపించేస్తా.
ఇక్కడ కొన్ని పెట్టుకోన్నాయి. అలా నా ఇండియా ట్రిప్ అయితే ఎండ్ అయింది. 1 month 15 days అనుకుంటాను. బట్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్. వ్లాగ్స్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ మూమెంట్స్ నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్.